Namaste Moa. Good evening. It's about 5 p.m. right now and ఇప్పుడే వర్క్ అయిపోయింది. I'm heading home. అండ్ బాబాయ్ ఎంత ఎండ కొడుతుంది తెలుసా? ఇట్స్ లిటరలీ 100 degrees రైట్ నౌ. యా 100 రా 100. ఓ మై గాడ్. అంటే అరౌండ్ 38 degrees Celsius. ఇంత ఎండ చూసి ఎన్ని రోజులైంది తెలుసా? ఓవెన్ లోపల బేక్ చేయడానికి ఎగ్ పఫ్ పెడతాం కదా, అట్టున్నది బతుకు. అండ్ క్రేజీ హాట్, పిచ్చి ఉందిరా. ఎనీవేస్ లెట్స్ గెట్ హోమ్ అండ్ ఫ్రెషన్ అప్. మంచిగా ఇంకొక 1.5 hour లా మనకి స్విమ్మింగ్ క్లాస్ ఉంటది. సో కొంచెం చల్లగా నీళ్ళలో దిగి సెట్ చేయొచ్చు. బట్ ఫర్ నౌ ఫస్ట్ అయితే ఇంటికి పోవాలరా. ఈయన ఎక్కువసేపు కూర్చుంటే కేక్ లాగా బేక్ అయిపోయేటట్టున్నా. A few moments later. It's about 5:50 p.m. right now. ఇంకో 10 minutes లో స్టార్ట్ అయిదాం. బట్ మనం ఇంకా కొంచెం స్ట్రగుల్ అవుతున్నాం కాబట్టి నేను 1 month కి ఎన్రోల్ అయినా. ఆ 1 month లో ఆల్రెడీ 50% ఆఫ్ ద క్లాసెస్ అయిపోయినాయి. 4 classes అయిపోయినాయి, ఇంకా 4 classes ఉన్నాయి. ఆ 4 classes లో 4th వర్షం వల్ల క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పటి వరకు మనం ఓన్లీ 3 classes కి పోయినాం. ఇంకా మనకి 4 classes ఉన్నాయి. అండ్ ఇప్పటి వరకు నేను కొంచెం అన్నా స్విమ్మింగ్ చేయగలుగుతా అని చెప్పడానికి సరిపోయేంత స్విమ్మింగ్ ఇంకా నేర్చుకోలేదు. బట్ ఇన్ని ఇయర్స్ నుంచి అసలు వాటర్ ఎప్పుడు దిగి స్విమ్మింగ్ ట్రై చేయలేదు కాబట్టి కొంచెం ఐమ్ ట్రైంగ్ టు గెట్ కంఫర్టబుల్ ఇన్ ద వాటర్. లైట్ గా వాటర్ లోపల ఉన్నప్పుడు ఊపిరి తీసుకోవడానికి అవన్నీ ట్రై చేస్తున్నా. ఇంకో 10 minutes లో స్టార్ట్ అయిదామని చెప్పి అప్పటి వరకు యూట్యూబ్ లో స్విమ్మింగ్ ది ట్యుటోరియల్ చూస్తున్నా. హోప్ టుడే సెషన్ విల్ బి బెటర్ దెన్ లాస్ట్ వీక్స్. 15 minutes later. We are here and last time ఇక్కడికి వచ్చినప్పుడు which was about 4 days ago వెదర్ ఎంత విచిత్రంగా ఉండరా, ఎంత చల్లగా వర్షం పడుతుండే. ఇప్పుడు చూడు 100 degrees ఎండ కొడుతుంది. ఆల్రెడీ లెట్స్ గో. Soon after. All right, a couple of things. First, swimming update. Bro, today was much better. Crazy. ఈ రోజు సెషన్ అయితే లైఫ్ లోనే బెస్ట్ సెషన్ ఉండే, ఎందుకంటే దేర్ వాజ్ అ వెరీ లిటిల్ ప్రోగ్రెస్. అండ్ ఈ రోజు నేను వాటర్ మింగలేదురా. మేబీ ఒక 2-3 drops కడుపులోకి పోయి ఉంటాయి అంతే. ఐ వాస్ ట్రైంగ్ టు కంట్రోల్ మై బ్రీతింగ్. ఎక్కువ పానిక్ కాకుండా స్లోగా కంట్రోల్ బ్రీత్ తీసుకోవడానికి ట్రై చేసిన. అండ్ ఇట్ వెంట్ గుడ్. మజా వచ్చింది. అండ్ మన ట్రైనర్ కూడా ప్రోగ్రెస్ ట్రాక్ చేసుకుంటా కొంచెం చెప్తూ ఉండే, ఇట్లా చెయ్యి, నువ్వు తల మరీ ఎక్కువ లోపలికి పెట్టేస్తున్నావు, ఇట్లా కొంచెం చెప్పిన ఉండే. చిన్న ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవడానికి ట్రై చేసిన. టు సార్ట్ ఆఫ్ బెటర్. పాయింట్ నెంబర్ 2, నేను ఆల్రెడీ చెప్పిన కదా, నెత్తి మీద ఇట్లా పట్టుమని పడి తర్వాత ఇట్లా కొంచెం వెనకాలకి పోతే ముక్కు ఇట్లా కట్ అయింది కింద. ఇక్కడ మొత్తం స్కిన్ పోయింది. తర్వాత సడన్ గా ముక్కు నొప్పిలిస్తుంది, వెనకాలకి వెళ్తే చో కట్ అయింది. 1, 2, 3 3 స్పాట్లు ఒక సెకండ్ లో ఫట్ మన ఆగమైనాయి. బట్ ఐమ్ గ్లాడ్ నథింగ్ సీరియస్ హ్యాపెండ్. ఇప్పుడు స్విమ్మింగ్ అయిపోయింది. మాయిశ్చరైజర్ ఏమైనా పెడదాం రా అని చూస్తే లేదు, కార్ లో మాయిశ్చరైజర్ లేదు, మర్చిపోయి బ్యాక్ ప్యాక్ లో పెట్టేసిన. ఇన్స్టెడ్ ఇది పెట్రోలియం జెలీ ఒకటి ఉండే, వాజ్లైన్ లాంటిది, ప్రస్తుతానికి అది పెట్టి సెట్ చేసిన. అండ్ పాయింట్ నెంబర్ 3, ఇక్కడ మన స్విమ్మింగ్ క్లాస్ లో వైజాగ్ నుంచి ఒక అన్న ఉన్నాడని చెప్పిన కదా, అన్ని ఇప్పుడే మెక్కుని చూసి ఏంది భయ్యా ఇది అని అడిగిండు. నేను మన చరిత్ర చెప్పిన, ఇగో మీరే చూడండి. మన చిన్నప్పుడు కార్స్ ది మూవీ ఉంటది కదా, ఆ కార్స్ మూవీలో లైట్నింగ్ మెక్వీన్ అని ఉంటది మన మెయిన్ సేమ్ అదే. యా అంటే ఈ కార్ కొన్నదే ఇది చేపించడానికి. నేను కార్ తీసుకోవడానికంటే ముందు ఇది ఫస్ట్ కార్ యాక్చువల్లీ లైఫ్లోనే ఫస్ట్ కార్. సో ఫస్ట్ కార్ తీసుకునేటప్పుడు ఇట్లా కార్ సినిమాలో లైట్నింగ్ మెక్వీన్ లాగా ఉండాలి అని ఫిక్స్ అయిన ఉండే. సో చాలా చూసి దానికి ఏది సెట్ అవుతుందిరా అని చూసి కార్ కొనుక్కున్నాను. హోండా సివిక్ అయితే నాకు రిలయబుల్, అట్ ద సేమ్ టైం ఇట్లా కూడా వస్తుంది కదా అని చెప్పి. కలర్ ఎగ్జాక్ట్ ఆల్మోస్ట్ ఉండాలి. సో అది కథ. ఎనీవేస్ ఇప్పుడు మనం ఇంటికి పోయినాక ఇంకా జిమ్ కి పోయేది ఉంది. అండ్ దానికంటే ముందు నేను మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చేది ఉంది. మన 1 bedroom అపార్ట్మెంట్ కి లీజ్ కోసం అప్లికేషన్ సబ్మిట్ చేసింది క్యాన్సిల్ అయింది. దాని వెనకాల ఒక పెద్ద పంచాయతీ ఉంది. ఇంటికి పోయి దాని గురించి మాట్లాడదాం. లెట్స్ గో. ఆల్రైట్, లెట్ మీ టెల్ యూ వాట్ హ్యాపెండ్ టు ద న్యూ అపార్ట్మెంట్. సో ఇట్ వాస్ 2022 ఆగస్ట్. అప్పుడే యూఎస్ కి వచ్చిన. మా బీటెక్ గ్యాంగ్ నుంచి మొత్తం 5 మంది యూఎస్ కి మాస్టర్స్ చేయడానికి సేమ్ అదే యూనివర్సిటీకి వచ్చినాం. నేను, వికాస్ గాడు, అక్షిత్ గాడు ఆగస్ట్ 22 వచ్చిన ఉండే. మనీష్ గాడు ఇంకా అఖిల్ గాడేమో January 22 వచ్చారు. వీళ్ళిద్దరు మాకంటే ఒక సెమిస్టర్ ముందు వచ్చారు. అందరం యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్. మేము ఆగస్ట్ లో రాకముందు వీళ్ళిద్దరే ఉంటుండే కాబట్టి ఒక 1 bedroom అపార్ట్మెంట్ తీసుకున్నారు. అండ్ మేము యూఎస్ కి రాగానే ఫస్ట్ ఆ ఇంట్లో ఉన్నాం. తర్వాత ఒక పెద్ద ఇల్లు కోసం వెతకంగా ఫైనల్లీ ఒక 2 నెలల తర్వాత అక్టోబర్ 2022 లో మాకు ఒక 2 bedroom అపార్ట్మెంట్ దొరికింది. వెళ్ళది 2 bedroom అపార్ట్మెంట్ కాదు, ఒక పెద్ద టౌన్ హౌస్. యూనో 2 bedroomలు, పెద్ద హాల్, ఒక కిచెన్, బేస్మెంట్, బయట యార్డ్, చాలా పెద్ద ఉంటది. ఆల్రెడీ మన మెయిన్ ఛానల్ లో ఈ స్టూడెంట్ అకామిడేషన్ ది టూర్ వీడియో ఉంటది. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పెట్టినా. బట్ అక్టోబర్ 22 లో ఫైనల్లీ మనకి ఇల్లు దొరికింది. అది నేను ఇంకా వికాస్ గాడు మా పేరు మీద తీసుకున్నాం. సెట్ 2 bedroom అపార్ట్మెంట్ మాకు వచ్చేసింది. తర్వాత మన అఖిల్ ఇంకా మనీష్ గారు ఉన్న పాత అపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. మంచిగా సూన్స్ అని నడుస్తుంది. తర్వాత అఖిల్ గారి మాస్టర్స్ కొంచెం తొందరగా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. సో వాడు అప్పుడు షికాగోకి మూవ్ అయ్యిండు. తర్వాత వాడి ప్లేస్ లో వేరే వచ్చాడు. అండ్ నేను మన గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మే 2024 లో గ్రాడ్యుయేషన్ అయిపోతే జూన్ 2024 లో ఫస్ట్ టైం ఆస్టిన్ కి వచ్చిన. ఓన్లీ ఒక 50 days ది చిన్న కాంట్రాక్ట్ ఉండే, దానికోసం ఆస్టిన్ కి వచ్చిన. ఇదే ఇప్పుడున్న బిల్డింగ్ లో డొమైన్ లోనే పైన ఫ్లోర్ లో వేరే అపార్ట్మెంట్ లో టెంపరీగా ఉంటుండే. ఆ టైంలో నేను 2 డిజైన్ జాబులు చేస్తుండే. మనం ఓపీటీలో ఉన్నప్పుడు డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ చేయొచ్చు. అప్పుడు నా చేతిలో ఆల్రెడీ ఒక ఇంటర్న్షిప్
ఇంటర్న్షిప్ ఆఫర్ ఉండే, దాంతో పాటు ఈ 50 days ది డిజైన్ ది కాంట్రాక్ట్ కూడా నడుస్తుంది. కాకపోతే ఇక్కడ నా అదృష్టం ఏంటి అంటే ఈ డిజైన్ ఇంటర్న్షిప్ ఏదైతే ఉందో ఇది యుఎస్ కంపెనీ అయినా గానీ వీళ్ళది డిజైన్ టీమ్ అంతా ఇండియాలో ఉంటుండే. నేను ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళతో కోఆర్డినేట్ అయి పని చేయాలి కాబట్టి సార్ట్ ఆఫ్ నైట్ షిఫ్ట్ లాగా చేస్తుండే. అండ్ మార్నింగ్ ఏమో ఎవ్రీ వర్కింగ్ డే ఆస్టిన్ లో ఒక 30 minutes అవతల నా డిజైన్ ఆఫీస్ ఉంటుండే. ఇక్కడ ఈ డిజైన్ కాంట్రాక్ట్ లోనేమో నేను లీడ్ ప్రొడక్షన్ డిజైనర్ లాగా పనిచేస్తున్నా, అండ్ ఇక్కడ డిజైన్ ఇంటర్న్షిప్ లోనేమో నేను యూఎక్స్ డిజైన్ ఇంటర్న్ లాగా పనిచేస్తుండే. సో ఇక్కడ లీడ్ డిజైనర్ కాబట్టి టీమ్ మొత్తం ని సార్ట్ ఆఫ్ చూసుకునేది ఉంటుంది. ఆ పనంతా అయిపోవటానికి డైలీ 9 to 6 అయితే కనీసం అవుతుండే. తర్వాత ఇంటికి వచ్చి ఒక 2-3 గంటలు కాగానే నా ఇంటర్న్షిప్ స్టార్ట్ అవుతుంది. సో ఒక 30-40-50 days ఇదే లూప్ నడుస్తూనే ఉంది. ఈ లూప్ లో నాకు ఇంకా ఫుల్ టైం జాబ్ చేతిలో లేదు కాబట్టి దానికి కూడా ట్రై చేస్తూ ఉండే. అట్లా అప్లై చేసుకుంటా, ట్రై చేసుకుంటా, రిజెక్ట్ అయ్యకుండా కూర్చుంటే ఫైనలీ నేను ఇప్పుడు చేస్తున్న జాబ్ దొరికింది. అండ్ లక్కీలీ ఇది కూడా ఆస్టిన్ లోనే ఉంది. సో నేను ఏదైతే అపార్ట్మెంట్ లో టెంపరీగా ఉంటుండేనో అదే అపార్ట్మెంట్ లో కంటిన్యూ అయినా. సో ఇప్పుడు నేను మేరీలాండ్ కి పోయి ఆ స్టఫ్ అంతా ప్యాక్ చేసుకొని తీసుకొని రావడానికి నాకు ఎక్కువ గ్యాప్ లేకుండే, నాకున్న స్కెడ్యూల్ ఎక్కువ టైం లేకుండే. సో ఎట్లా అట్లా కొంచెం టైం సెట్ చేసుకొని ఒక వీకెండ్ పోయి మొత్తం స్టఫ్ అంతా ప్యాక్ చేసుకొని అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన. రిమైనింగ్ స్టఫ్ అంతా ఈ చైర్, డెస్క్, లైట్లు, మానిటర్లు ఇంకా వేరే గ్యాజెట్స్ అన్ని అక్కడ నుంచి ఇక్కడికి ఫెడెక్స్ చేసిన ఉండే. ఇప్పుడు మనం ఆస్టిన్ కి మూవ్ అవుతున్నాం, బట్ ఆ మేరీలాండ్ ఇల్లేమో వికాస్ గాడు ఇంకా నా పేరు మీద ఉండే. ఇప్పుడు లీజింగ్ ఆఫీస్ కి పోయి దాంట్లో నుంచి నా పేరు తీసేద్దామంటే నేను పోయినప్పుడు ఆ వీకెండ్ వాళ్ళది క్లోజ్ ఉండే. నార్మల్ గా కనుక్కుంటే వీకెండ్స్ క్లోజ్ ఉంటుందని చెప్పింది. సరే కానీ తర్వాత చూసుకుందామని వచ్చినాక ఇక్కడ మనం టెంపరీగా ఉంటున్న ఇల్లు ఏదైతే ఉందో December 2025 కి ఆ పైన రూమ్ ది లీజ్ ఎండ్ అయిపోయింది. అప్పుడు నేను ఇంకా నిఖిల్ భాయ్, ఇప్పుడు మన ప్రస్తుతం ఉన్న రూమ్మేట్ భాయ్, మేమిద్దరం కలిసి ఇప్పుడున్న ఈ అపార్ట్మెంట్ ది ఇదే బిల్డింగ్ లో వేరే ఫ్లోర్ దీనికి మేమిద్దరం లీజ్ సైన్ చేసి December 24 లో ఇంట్లోకి వచ్చినాం. తర్వాత ఆల్మోస్ట్ ఇదే టైం లో ఒకసారి మన మేరీలాండ్ లీజింగ్ ఆఫీస్ కి కాల్ చేసి, బాబా ఇట్లా నాకు మేరీలాండ్ కి రావడం కుదరతలేదు, లీజ్ లో నుంచి నన్ను తీసేయి, నేను ఇప్పుడు ఆస్టిన్ కి మూవ్ అయినా, ఐమ్ నో లాంగర్ రెసిడెంట్, ఏదైనా సెట్ చేయ బాబాయ్ అని అడిగితే ఇన్ పర్సన్ పక్కా రావాలి అని చెప్పారు. ఆన్లైన్ లో ఏమైనా ఉంటదేమో చూడండి రాబాయ్ అంటే చూసి చెప్తా అన్నారు. వాళ్ళది చూసి చెప్పడానికి ఒక కపుల్ ఆఫ్ మంత్స్ అయిపోయింది. ఈ గ్యాప్ లో ఒక దరిద్రం అయింది అంటే ఇక్కడ మేరీలాండ్ లో వికాస్ గాడు, మనీష్ గాడు ఇంకా వేరే వాళ్ళు ఎవరైతే ఉంటుండేనో ఒక మంత్ రెంట్ కట్టడం మిస్ అయింది. రెంటల్ డిపాజిట్ ఒక మనీ ఆర్డర్ ఉంటుంది. ఆ మనీ ఆర్డర్ తీసుకొని ఒక దగ్గరకు పోయి డ్రాప్ చేయాలి. ఈ మనీ ఆర్డర్ డ్రాప్ చేయడం ఒక 2 రోజులు లేట్ అయింది. ఈ గ్యాప్ లో పెద్ద స్టంట్ వచ్చి పడ్డది. ఎవిక్షన్ నోటీస్, మన అపార్ట్మెంట్ తోటి సిస్టమ్ ఎవిక్షన్ నోటీస్ ఫైల్ చేసింది. అంటే ఈ అపార్ట్మెంట్ లో ఉన్న రెంట్ కట్టలేడు, డీలే అయింది అని చెప్పి ఒక నోటీస్ ఫైల్ చేసింది. నోటీస్ పెద్ద ప్రాబ్లం ఏం లేదు అని అనుకున్నాం. తర్వాత కట్టేసినాం, నోటీస్ క్లియర్ అయిపోయింది, అంత మంచిగా ఉంది. కాకపోతే దాని వల్ల పంచాయతీ వచ్చి పడ్డది. ఇప్పుడు ఆ పంచాయతీ ఏంద్రా అంటే ఈ 2 bedroom అపార్ట్మెంట్ నుంచి మనం 1 bedroom అపార్ట్మెంట్ పోదామని ట్రై చేస్తున్నాం. అండ్ దానికోసం అక్కడిక్కడికి పోవడం ఎందుకు, ఇదే బిల్డింగ్ అయితే మంచిగా ఉంటది కదా, దీంట్లో జిమ్, స్విమ్మింగ్ పూల్ అన్ని కన్వీనియంట్ గా అందుబాటులో ఉన్నాయి. సో ఇదే బిల్డింగ్ లో ఒక 1 bedroom అపార్ట్మెంట్ చూద్దామని అప్లై చేసిన. అరౌండ్ $1,400 కి ఒక క్రేజీ అపార్ట్మెంట్ దొరికింది. మంచి క్రేజీ వ్యూ ఉన్న అపార్ట్మెంట్ దొరికింది. మా బిల్డింగ్ లీజింగ్ ఆఫీస్ కి పోయి మొత్తం ప్రాసెస్ అంతా కనుక్కొని అప్లై చేసిన. ఒక $500 ఏమో అప్లికేషన్ ఫీజు ఇంకా డిపాజిట్లు ఏమో కట్టిన ఉండే. మొత్తం డాక్యుమెంట్లు, డిపాజిట్, పే స్లిప్లు అన్ని అప్లోడ్ చేసిన. తర్వాత ప్రాసెస్ అయ్యి మనకు అప్డేట్ రావడానికి ఒక 1-2 weeks అవుతుంది అని చెప్పిండు. ఒక 2 weeks తర్వాత కూడా ఇంకేం అప్డేట్ వస్తలేదు. ఏమైంది బై అప్డేట్ లేదు అని చెప్పి ఒకసారి కనుక్కుందామని మళ్ళీ లీజింగ్ ఆఫీస్ కి పోయి కనుక్కుంటే నీ అప్లికేషన్ క్యాన్సిల్ అయింది, ఆ అపార్ట్మెంట్ ఇప్పుడు వేరేటోనికి పోయింది, వాడు ఆల్రెడీ అపార్ట్మెంట్ తీసేసుకున్నాడు అని చెప్పిండు. నేను ఇక నాకు అర్థమైతే లేదు, అరే నేను ఆల్రెడీ డిపాజిట్ కట్టినా, అప్లికేషన్ ఫీజు కట్టినా, డాక్యుమెంట్లన్నీ సబ్మిట్ చేసిన తర్వాత వేరేటోనికి పోవడం ఏంది నాకు అర్థమైతే లేదు. తర్వాత మనోడు కొంచెం ఫ్యాన్సీగా మన కంప్యూటర్ లో టక్క మన కొట్టి, బాబాయ్ నీ రెంటల్ హిస్టరీ మంచిగా లేదు, అందుకని అప్లికేషన్ క్యాన్సిల్ అయింది, దీనికి మేం చేసేది ఏం లేదు, క్రెడిట్ బ్యూరోస్ నుంచి మనం ఒక థర్డ్ పార్టీతో ఫెచ్ చేపిస్తాము, ఈ థర్డ్ పార్టీ ఎవడో ఏదైతే నీ హిస్టరీ చూసిండో వాడికి ఇప్పుడు ఈ కొత్త అపార్ట్మెంట్ కోసం నువ్వు రిక్వైర్మెంట్స్ మీట్ అయితే లేవు అనిపించింది, అందుకని క్యాన్సిల్ చేసిండు అన్నాడు. ఏం రిక్వైర్మెంట్లు మీట్ అయితే లేని ఎందు బాబాయ్ అని అంటే అది మాకు తెలియదు, ఒకసారి నువ్వే ఈ థర్డ్ పార్టీ అని కనుక్కొని తెలుసుకోవాలి అని అన్నాడు. సరే అని చెప్పి థర్డ్ పార్టీ కి మెయిల్ చేసి ఏమైంది బై రిజెక్ట్ ఎందుకు అయింది, ఏంది అసలు పంచాయతీ అని అడిగితే ఒక పెద్ద PDF డాక్యుమెంట్ పంపిండు. ఓపెన్ చేసి చూస్తే మనం ఆస్టిన్ కి మూవ్ అయిన తర్వాత ఆ మేరీలాండ్ ఇంటిది 1 month రెంట్ ఏదో మిస్ అయి ఉంది కదా, దాని వల్ల ఈ అపార్ట్మెంట్ మనకు క్యాన్సిల్ అయిపోయింది. అది పంచాయతీ. ఏమైనా చేయగలుగుతాం అంటే ఏం చేయలేం, మన చేతిలో ఏం లేదు. మనం అక్కడ నుంచి మన పేరు తీయడానికి ట్రై చేసినాం, బట్ చాలా యాక్టివ్ గా ఏం ట్రై చేయలేదు. వాళ్ళకి కాల్ చేసి తీస్తారులే అన్నట్టుండే, బట్ ఏం ఫాలో అప్లు చేయలేదు. ఈ గ్యాప్ ఇంత పంచాయతీ వచ్చి పడ్డది. ఇప్పుడు ఎవరిని ఏమనలేము. ఇప్పుడు వీని మీద బ్లేమ్ వేసినా బొక్క ఏం ప్రయోజనం లేదు, పెద్దగా ఇప్పుడు చేయగలిగేది ఏం లేదు. ఇక సరే బై హిస్టరీ అట్లుంది కదా, కొంచెం ఎక్స్ట్రా డిపాజిట్ కడతా, కావాలంటే ఒక 2 months రెంట్ అడ్వాన్స్ పే చేసేస్తా, ఏమైనా స్కోప్ ఉంటుందా అని అడిగిన. లేదు మన థర్డ్ పార్టీ స్క్రీనింగ్ కూడా నో అంటే నోనే, ఇంకా మనం ఏం చేయలేము అని అన్నాడు. ఇక సరే బై పోతే పోయింది అనుకోని నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఏమున్నాయో అని చూస్తూ ఉంటే ఈ అపార్ట్మెంట్ కంటే అమ్మమ్మ కూడా అపార్ట్మెంట్ దొరికింది, విచ్ ఇస్ ఇన్ అవర్ నెక్స్ట్ బిల్డింగ్. అండ్ అపార్ట్మెంట్ కి మంచిగా బాల్కనీ ఉంది. ఇట్ హాస్ అ నైస్ పాటియో సెక్షన్. కాకపోతే దాని రెంట్ అరౌండ్ $250-300 ఎక్స్ట్రా ఉండే, అరౌండ్ $1,600 చిల్లరేమో ఉంది. సరే కొంచెం రేట్ ఎక్కువ ఉంటున్నది. మనకి ఇప్పుడు వేరే బిల్డింగ్ లో అపార్ట్మెంట్ అన్న వస్తుందా రాదా, ఇప్పుడు ఇది ఒక డౌట్. లీజింగ్ ఆఫీస్ కి పోయి ఒక డెమో ఇల్లు ఒకటి ఉంటుంది చూసి, ఇక అది కొంచెం రేట్ ఎక్కువ ఉంది బట్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయినా. ఫిక్స్ అయిన ఇట్లా రెంటల్ సిచ్యువేషన్ ఇట్లుంది, ఇది పరిస్థితి, ఇప్పుడు ఏం చేద్దామంటావు అని అడిగిన. ఈ కొత్త అపార్ట్మెంట్ లీజింగ్ ఆఫీస్ వాళ్ళు మోస్ట్ ప్రాబ్లీ రిజెక్ట్ అవ్వడానికి స్కోప్ లేదు, కొంచెం రెంటల్ హిస్టరీ అటు ఇటు ఉన్నా గానీ ఓవరాల్ హోలిస్టిక్ ఎవాల్యుయేషన్ చేస్తామని అన్నారు. ఇక సరేరా బై ట్రై చేద్దామని హోప్ఫుల్ ఉండే. మళ్ళీ కొత్త అపార్ట్మెంట్ కి అప్లికేషన్ ఫీజు, అడ్మిన్ ఫీజు అండ్ డిపాజిట్ కొన్ని కట్టిన. అండ్ సర్ప్రైజ్ ఒక 3 days తర్వాత అప్లికేషన్ ఈస్ అప్రూవ్డ్ అండ్ యూ కెన్ మూవ్ ఇన్ ఆన్ ఎర్లియస్ట్ డే అవైలబుల్ అని చెప్పింది, విచ్ ఈస్ ఆన్ July 25. సో అట్లా ఫైనలీ మనకు ఒక అపార్ట్మెంట్ లీజ్ కి దొరికింది. అండ్ వీఆర్ అబౌట్ టు మూవ్ ఇన్ దిస్ వీకెండ్, విచ్ ఇస్ జస్ట్ అబౌట్ 4 days. క్రేజీ బ్రో, ఏవేవో స్టంట్లు
అయినాయి. బట్ యా ఫైనలీ వి గాట్ ఇట్ డన్. సో బేసిక్ గా బాబాయ్ ఇట్లా ఒకవేళ మీరు లీజ్ లో ఉన్నట్టయితే చాలా రెస్పాన్సిబుల్ గా చాలా స్ట్రిక్ట్ గా ఉండండి. మనోళ్ళే కదా, దోస్తులు కదా, అయితలే వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పేసి వదిలేసినాం అనుకో, చెప్పలేము ఇట్లాంటి ఏమన్నా అయితే తర్వాత ఎవరిని ఏమనలేము, బిస్కెటే కదా. సో అందుకే బీ రెస్పాన్సిబుల్. నేను చేసినట్టు ఇట్లాంటి బర్బాద్ మిస్టేక్లు చేయకండి. ఏం కాదు, దోస్తుగాలని తిట్టొచ్చు, కొంచెం రూడ్ గా కూడా మాట్లాడొచ్చు, తప్పలేదు. దిమాగున్న దోస్తుగాలు అయితే అర్థం చేసుకుంటారు. బట్ ఓవరాల్ పాయింట్ ఏంటి అంటే మనం ఒకవేళ లీజ్ ఉన్నట్టయితే కొంచెం స్ట్రిక్ట్ గా రెస్పాన్సిబుల్ గా కొంచెం లైట్ గా మానిటర్ చేస్తే మంచిది. సో అదిరా కథ. ఇట్స్ 8:42 PM రైట్ నౌ. ఇప్పుడు ఇంకా మనం జిమ్ పోవాలి. బట్ బిఫోర్ దాట్ ఐ వాంట్ కంప్లీట్ సమ్ వర్క్ బ్రో. కొంచెం చిన్న ఎడిటింగ్ పని ఉంది, అది చేసుకొని పోదాం. ఆ ఎడిటింగ్ కంటే ముందు యాక్చువల్లీ ఐమ్ వెరీ హంగ్రీ. తిందాం, ఏమైనా కుక్ చేసుకొని తిందాం. తినేసి లైట్ గా ఎడిటింగ్ చేసుకొని తర్వాత జిమ్ పోయి వద్దాం. అండ్ హోప్ఫుల్లీ 11 లోపల పడుకోవడానికి ట్రై చేద్దాం. Just then, I just made this beautiful big burger, bro. I've used plant-based patty. This one, and this is looking good. a few moments later. Alright, done with the workout. ఇప్పుడు ఇంటికి వచ్చిన ఇట్స్ 11:42 PM రైట్ నౌ. అండ్ వర్కౌట్ రేటింగ్, ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు రేట్ దిస్ వర్కౌట్. ఇట్ డిడ్ నాట్ గో నైస్ ఎట్ ఆల్. బర్బాద్ వర్కౌట్ ఉండే. అసలు నాకు వర్కౌట్ చేయాలని మూడు ఉత్సాహం లేకుండే. యాక్చువల్లీ సంథింగ్ ఇస్ బాదరింగ్ మీ ఫ్రమ్ లైక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్. అదే మన ఇండియాలో సిచ్యువేషన్. అసలు ఏమైతుంది ఈ ప్రపంచంలో నాకేం అర్థమైతలేదురా. అసలు ఎక్కడ సేఫ్ అనిపిస్తలేదు. వేరే కంట్రీలో సేఫ్ గా ఫీల్ కాక మన కంట్రీలో సేఫ్ గా ఫీల్ కాక అసలు ఏందన్నట్టు ఇది మొత్తం అంతా బుర్ర పిచ్చి పిచ్చిగా ఉంది. చెప్పలేదు కానీ లాస్ట్ 2 days నుంచి దగ్గర ఒక 5-6 సార్లు ఏడ్చుంటా. కావాలని కాదు, ఏడుపు వస్తుంది. జస్ట్ బై నోయింగ్, సీయింగ్ అండ్ లిసనింగ్ ఆల్ ద స్టఫ్ దట్ హస్ బీన్ హ్యాపెనింగ్ రైట్, ఆటోమేటిక్ ఏడుపు వస్తూనే ఉంది. ఏదైనా చేయాలరా. నాకు అసలు ఇప్పుడైతే బ్రెయిన్ పనిచేస్తలేదు. ఐమ్ గోనా గో బాత్స్ అండ్ గెట్ టు స్లీప్. టుమారో ఇస్ వెనస్డే. నిన్న కరెక్ట్ స్లీప్ లేకుండే, ఓన్లీ 4 hours పడుకున్నా. కొంచెం ఒక 6-7 hours పడుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ విత్ దాట్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా అంతే మరి, బై.